హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు గీక్స్. మన ఛానల్లో చాలా వరకు మనల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇలాంటి విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం ఉంటున్న ప్రపంచం, మన లైఫ్ స్టైల్ చాలా వరకు టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది. ఈ టెక్నాలజీ వల్ల మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది. దాన్నే మనం డెవలప్ అవ్వడానికి వాడుకుంటే మనం డెవలప్ అవుతాం. మనం టైంపాస్కి, ఎంటర్టైన్మెంట్కి వాడితే మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నప్పుడు మనం మోటివేషన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ముఖ్యంగా మన వర్క్ మీద ఫోకస్ చేయడం ఇంకా కష్టం. మనకున్న టెక్నాలజీ వల్ల పొద్దున్న నుంచి నైట్ వరకు టైంపాస్ చేయడానికి మనకు అన్ని ఫెసిలిటీస్, చాలా యాప్స్ ఉన్నాయి. అందువల్ల ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు తర్వాత చేద్దాం, ఒక గంట ఆగి చేద్దాం, ఈ టీవీ సిరీస్ కంప్లీట్ చేసి మళ్ళీ పని మొదలు పెడదాం అనుకుని మనల్ని మనం కన్ఫ్యూజ్ చేసుకుంటూ మన పనులన్నీ పోస్ట్పోన్ చేస్తున్నాం. మనకి కన్ఫ్యూజన్ ఎక్కువైతే మన మోటివేషన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. మనం అనవసరమైన పనులకు టైం ఇవ్వకుండా మనకి ఏమైతే అవసరమో ఆ పనులకి ముందు టైం గనుక ఇస్తే మనం చేసే పనుల మీద మనకు క్లారిటీ ఉంటుంది. మనం చేసే పనుల మీద మనకి క్లారిటీ ఉంటే మన ఫోకస్ పెరుగుతుంది. మనకు ఫోకస్ పెరిగితే మనకు మోటివేషన్ కూడా పెరుగుతుంది. సో అనవసరమైన విషయాలతో కాంప్లికేట్ చేసుకోకుండా అవసరమైన విషయాలను పూర్తి చేసి మీ లైఫ్ని సింప్లిఫై చేసుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మిమ్మల్ని నేను ఒక 30 అడుగుల ప్లైవుడ్ బోర్డు మీద నడవమని చెప్తే మీరు నడుస్తారా? అది కింద మీ ఫ్లోర్ మీదే ఉందనుకోండి, నడుస్తారా? ఒకసారి ఆలోచించండి. ఏముంది, ఈజీగా నడిచేయవచ్చు, నడవడం ఏంటి, గంతులు వేసుకుంటా కూడా వెళ్ళొచ్చు అనుకుంటాం. ఈ పని చేయడానికి మీకు పెద్ద ఎనర్జీ, ఫోకస్, ఇంటెలిజెన్స్ లాంటివి ఏమీ అక్కర్లేదు. ఇప్పుడు అదే ప్లైవుడ్ బోర్డ్ 2 ఎత్తైన బిల్డింగుల మధ్య వేసి మిమ్మల్ని నడవమంటే మీరేం చేస్తారు? ఒకసారి ఆలోచించండి. మనం మొదటి అడుగు వేయడానికి కూడా చాలా భయపడి ఆలోచిస్తాం. ఇది చాలా కష్టం, మన వల్ల కాదు అనే ఆలోచన మొదలవుతుంది. మనం మన లైఫ్లో కూడా మన ఇంపార్టెంట్ విషయాల్ని చేయాల్సినప్పుడు చేయకుండా పోస్ట్పోన్ చేసి తర్వాత చాలా కష్టపడతాం. ఈ బోర్డు మన ఇంట్లో కింద ఉన్నప్పుడు దాని మీద నడవడం చాలా ఈజీ. అదేవిధంగా మనం ఈరోజు చేయాల్సిన పనులు ఈరోజే చేయడం ఈజీ. అలా కాదని పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తే మన పని కూడా 2 బిల్డింగుల మధ్య ఉన్న బోర్డు మీద నడవడం లాగా చాలా కష్టంగా అయిపోతుంది. మనం ఏమైతే పనులు చేయాలి అని అనుకుంటున్నామో దానికంటూ ప్లాన్స్ మన మైండ్లో క్రియేట్ చేసుకోవాలి. ఆ ప్లానింగ్కి తగ్గట్టుగా పని చేయాలి. అలా చేయగలిగితేనే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అంతేకాని ఆలోచనలన్నీ బుర్రలోనే పెట్టుకుని నాకు అన్నీ తెలుసు కానీ నా దగ్గర టైం లేదు, నన్ను ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, నా మైండ్ సెట్ కరెక్ట్గా లేదు అని పని చేయకుండా రియాక్ట్ అవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. స్టీవ్ చాండ్లర్ అనే మోటివేషన్ రచయిత ఏమంటాడంటే, యూ కెన్ ఐదర్ క్రియేట్ ఆర్ రియాక్ట్. దీని అర్థం ఏమిటంటే, మనం అనుకున్న పనిని చేస్తే అది క్రియేషన్ అవుతుంది, అదే ఆ పనిని చేయకుండా సాకులు చెప్తే అది రియాక్షన్ అవుతుంది. మీరు క్రియేషన్ అండ్ రియాక్షన్ ఈ 2 పదాలు చూస్తే రెండిట్లోనూ ఒకే అక్షరాలు ఉన్నాయి, కానీ మీనింగ్ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. అదేవిధంగా చేయడం, చేయకపోవడం 2 మన చేతుల్లోనే ఉన్నాయి. మనం అనుకున్న పని చేసి హ్యాపీగా ఉండొచ్చు, దాన్ని పోస్ట్పోన్ చేసి ఈరోజు రాత్రి పడుకునే ముందు అరే ఈరోజు చేసే పని ఈరోజు చేసుంటే బాగుండేదే అని బాధపడవచ్చు. సో ఈరోజు మీరేం చేశారు? మీకున్న పనులు కంప్లీట్ చేశారా? లైట్లే రేపు చేద్దామని పోస్ట్పోన్ చేశారా? క్రియేషన్, రియాక్షన్ ఇలా 2 పదాల్లో సేమ్ లెటర్స్ ఉంటే వాటిని ఏమంటారో తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవాలంటే వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో షేర్ చేయండి. మీరు ఇంకా మా సబ్స్క్రైబర్ కాకపోతే ఇప్పుడే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.